హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇంతకీ ఈ బ్లాగ్ ఏంటి అంటే యూఎస్లో నేను ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసుకున్నాను అనమాట. ఇంతకీ ఎలా చేసుకున్నాను, బాగా నచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. నాకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నా హెయిర్ లెంత్ ఇంతే ఉండేదన్నమాట. నాట్ టూ షార్ట్, నాట్ టూ లాంగ్, ఇలా మీడియం లెంత్లో ఉండేది. అండ్ ఎప్పుడు హెయిర్ కట్ చేసుకున్నా కూడా గ్రో అయ్యేసరికి ఇంతే వచ్చేదన్నమాట. సో ఎప్పుడు నేను స్టెప్ కట్, ఫెదర్ కట్ అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఏదో ఒక హెయిర్ కట్ చేసుకుంటే ఒక మంచి కొత్త లుక్ వస్తున్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయి చేసేసుకునేదాన్ని అనమాట. మా అమ్మకి ఎప్పుడు చేసుకున్నా నచ్చేది కాదు. షీ ఆల్వేస్ లైక్స్ దట్ నాకు హెయిర్ ఉంటేనే బాగుంటుంది, లాంగ్ హెయిర్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి. విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. నాకు చాలా టైం పట్టింది అది రియలైజ్ అవ్వడానికి. ఎస్పెషల్లీ నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడైతే నేను హెయిర్ అసలు కట్ చేసుకోలేదనమాట. ఈవెన్గా ఇలా పెంచుకున్నాను. మనం ఫెదర్ కట్, లేయర్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా జడ వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఈకలు వచ్చేసేవన్నమాట. అందుకని ఐ మేడ్ షూర్ దాట్ అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ నేను నా హెయిర్ని అసలు టచ్ చేయకూడదు, కట్ చేయకుండా అని అనుకున్నాను. సో నా పెళ్ళికైతే ఇలా నీట్గా వచ్చిందనమాట నాకు హెయిర్ పైనుంచి కింద వరకు. సవరం పెట్టినా కూడా ఆ ఈవెన్ లెంత్ ఉండింది కదా, అది చాలా బాగా వచ్చింది అనిపించింది. ఇంతకీ నా పెళ్ళి అయిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా నేను యూఎస్ కూడా వచ్చి ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతోంది. సో అప్పుడు అనుకున్నాను ఇంకా నేను హెయిర్ కట్ చేసుకుందామని. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనం చాలా క్లియర్గా ఇవ్వాలన్నమాట మనం కట్ చేసే వాళ్ళకి, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్ చేసేస్తారు. పైగా ఇది ఫస్ట్ టైం కదా నా ఎక్స్పీరియన్స్ యూఎస్లో. అందుకే నేను చాలా రీసెర్చ్ చేశాను ఎలా అడగాలి ఏంటి అని చెప్పి. ఐ వాజ్ వెరీ షూర్ దట్ నా లెంత్ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి. సో సంథింగ్ కాల్డ్ అస్ బ్లంట్ కట్ అనమాట. బ్లంట్ కట్ అంటే జస్ట్ కింద ట్రిమ్ చేస్తారు. ఎంత లెంత్లో కావస్తే అంత లెంత్లో జస్ట్ స్ట్రైట్ కట్ అనమాట. అది ఇప్పుడు ట్రెండింగ్ కూడా, చాలా మంది అలానే చేసుకుంటున్నారు. సో నేను అది అడిగాను క్లియర్గా, లెంత్ మాత్రం కట్ చేయకండి అని క్లియర్గా చెప్పాను అనమాట ఆవిడకి. ఇంకోటి ఏంటి చెప్పాను అంటే నాకు ఫ్రంట్లో బ్యాంగ్స్ కావాలి అని కూడా అన్నాను అనమాట. ఏం బ్యాంగ్స్ అంటే కర్టన్ బ్యాంగ్స్ కావాలి, బికాస్ నా ఫేస్ కొంచెం రౌండ్గా ఉంటుంది, నాకు కొంచెం బుగ్గలు కూడా ఉంటాయన్నమాట. సో ఆ చబ్బీనెస్ టోన్ డౌన్ చేయడానికి నేను కర్టన్ బ్యాంగ్స్ అడిగాను. కాకపోతే ఇక్కడే నేను పెద్ద మిస్టేక్ చేశాను అనమాట. కర్టన్ బ్యాంగ్స్ కూడా లెంత్ ఉంటుంది, మన చిన్ వర్క్ కట్ చేయమని చెప్పాల్సింది నేను చెప్పలేదు. ఐ వాజ్ అండర్ ఇంప్రెషన్ దాట్ కర్టన్ బ్యాంగ్స్ నార్మల్గానే బాగా వస్తాయని థాట్లోనే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడే నేను చేశాను పెద్ద తప్పు. సో ఇలా కట్ చేశాక మాత్రం నాకు జస్ట్ నా ఇయర్స్ వరకే వచ్చాయి బ్యాంగ్స్. నాకు అస్సలు నచ్చలేదు అనమాట. సైడ్ నుంచి బాగుంది వ్యూ, కానీ ఫ్రంట్ నుంచి అస్సలు నాకు చాలా షార్ట్ అయిపోయినట్టు అనిపించింది. ఐ వాజ్ రియల్లీ డిసప్పాయింటెడ్. ఇట్స్ ఓకే, హెయిరే కదా అని పెరిగిపోతుందని చెప్పి మా హస్బెండ్ అన్నాక ఇంకొంచెం నేను ఆలోచించి ఇంకా ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం కదా అని చెప్పి వదిలేశాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లెసన్స్ దట్ ఐ హావ్ లెర్న్డ్ అనమాట. క్లియర్గా లేకపోతే మన ఇన్స్ట్రక్షన్స్ మన లుక్కే కదా లాస్ట్లో కాంప్రమైజ్ అవుతుంది. సో క్లియర్గా చెప్పాలి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడైనా సరే. సో దట్ లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే. ఇక్కడ నుంచి హెయిర్ కట్ అండి ఇండియాలో చేసుకుంటాను. మా హస్బెండ్ నన్ను చీరప్ చేయడానికి బయటకు తీసుకొచ్చారు. సో ఇది వచ్చి ఒక ఇండియన్ బఫే రెస్టారెంట్ అనమాట. సాఫ్రాన్ దీని పేరు. బర్మింగ్హామ్లోనే ఉంటుంది. అండ్ సో ఫార్ నేను అట్లీస్ట్ ఒక 4-5 ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్ళాను. సేమ్ ఇదే బఫే కాన్సెప్ట్లోనే తిన్నామన్నమాట మేము. బట్ ఈ రెస్టారెంట్ మాత్రం చాలా నచ్చింది. ఎందుకు అంటే ఫస్ట్లీ నాకు వాడు ఊతప్పం పెట్టాడు. ఇందాక చూసారు కదా ఎల్లోది. సో ఊతప్పం తిని ఆల్మోస్ట్ 1 ఇయర్ అవస్తుంది నేను. సో నాకు చూడంగానే చాలా ఎక్సైటింగ్గా ఉండింది అనమాట. అండ్ టేస్ట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్, క్లోజ్ టు అవర్ ఇండియన్ టేస్ట్. ఇక్కడ రెస్టారెంట్స్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇండియన్ రెస్టారెంట్స్ అని మనం చాలా ఎక్సైట్ అయ్యి వెళ్తాం కదా, బట్ చాలా మటుకు ఫ్లేవర్స్ దే విల్ టోన్ ఇట్ డౌన్ ఫర్ అమెరికన్స్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం స్పైస్ లెవెల్స్ అవన్నీ తగ్గిస్తారు వాళ్ళ కోసం. నిజమే అది. ఎందుకంటే మా రెస్టారెంట్లో చూస్తే వచ్చిన వాళ్ళందరూ అమెరికన్సే అనమాట. ఇండియన్ ఓన్లీ 2 ఫ్యామిలీస్ ఉన్నారు, మాది ఇంకొకరిది. సో పాపం మేబీ వాళ్ళకి పాపం ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, ఇండియన్ అంటే చాలా రిచ్ ఇన్ ఫ్లేవర్ అని చెప్పి వాళ్ళు వస్తారు. సో వాళ్ళ కోసం కొంచెం టోన్ డౌన్ చేస్తారు. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ వెరీ గుడ్. డెజర్ట్ సెక్షన్ అయితే చాలా చాలా బాగుండింది. అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఇక్కడ. సో మంచిగా మ్యాంగో ఐస్ క్రీమ్ పెట్టాడు. ఇట్ వాస్ వెరీ క్రీమీ, చాలా బాగుండింది అనమాట. ఇంకా మా లంచ్ ర్యాపప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నాము. వచ్చేటప్పుడేమో చాలా ఎండగా ఉండింది, వెళ్ళేటప్పుడేమో ఫుల్ క్లౌడీగా అయిపోయింది క్లైమేట్. ఆ ఎండకి మాకు సన్ బర్న్స్ కూడా వచ్చేసాయి. ఎంత సన్ స్క్రీన్ రాసుకున్నా అంత హెవీగా ఉండింది అనమాట ఎండ. ఇంకా వెళ్ళిపోతూ ఉంటే మాత్రం ఫుల్గా తినేసాం కదా, నాకు నిద్ర వచ్చేస్తూ ఉండింది, స్టమక్ ఫుల్ అయిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మోస్ట్లీ ఇండియన్ ఫుడే ప్రిఫర్ చేస్తానమాట. నాకు అదేంటో చాలా కంఫర్ట్గా, చాలా సేఫ్ ఆప్షన్ అనిపిస్తుంది. చాలామందికి కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయాలి, ఈ కుజిన్ ఎక్స్ప్లోర్ చేయాలి, అమెరికన్, ఇటాలియన్ ఇది అది అంటారు, విచ్ ఇస్ ట్రూ. ఐ అండర్స్టాండ్. అంటే అప్పుడప్పుడు నేను తింటాను, బట్ మోస్ట్లీ నా కంఫర్ట్ ఫుడ్ ఎక్కడికైనా కొత్త లొకాలిటీకి వెళ్తున్నానంటే చుట్టుపక్కల ఇండియన్ రెస్టారెంట్స్ చూసుకొని నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ సౌత్ ఐ కెన్ జస్ట్ గో అండ్ ఈట్ మై కంఫర్ట్ ఫుడ్ అని. సో మీలో ఎన్ని మంది ఇలా ఉంటారు? మీకు కూడా ఇలానే ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా, లేకపోతే మీరు ఎక్స్ప్లోర్ చేద్దాం
చేస్తున్నాము, కొత్త టేస్ట్‌లని మనం ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఆలోచిస్తారా? మీరు కమెంట్స్‌లో నాకు చెప్పండి కింద. ఓవరాల్‌గా అయితే మా సండే ఎక్స్‌పీరియన్స్ ఇలా అయింది. మా హెయిర్ కట్ వాజ్ అ డిజాస్టర్. బట్ ఫుడ్ వాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ టేస్టీ అనమాట. సో, మొత్తానికి మా వీకెండ్ ఇలా కామ్‌గా, హాయిగా గడిచిపోయింది. అండ్ వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ వర్షం పడుతూ ఉండింది. సో, మేము మంచిగా పాటలు పెట్టుకొని ఓల్డ్ హిందీ సాంగ్స్ వింటూ, పాడుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట ఇంటికి. హోప్ యూ లైక్డ్ అవర్ వీడియో. మేబీ ఇట్ వాజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ ఆర్ ఇట్ వాజ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూ. బట్ ఇన్ కేస్ మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్. ఐమ్ అ న్యూ కమింగ్ యూట్యూబర్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బోల్డ్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, ఇంకా కొత్త కొత్త ఐడియాస్తో వ్లాగ్స్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. యా, సో దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్, లెట్స్ సపోర్ట్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ. బాయ్.